2 రోజులు జాగ్రత్త. సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు. వాతావరణ శాఖ వెల్లడి. శ్రీవారి సుప్రభాత సేవలో పవన్ సతీమణి స్వామికి తల నీలాలు సమర్పించిన అన్నా లెజినోవా. రాష్ట్రంలో రానున్న 2 రోజులు ఎండలు మండుతాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు కోస్తాంధ్ర, యానం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల రాష్ట్రంలో 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు. నిన్న రాత్రే తిరుమల చేరుకున్న అన్నా లెజినోవా వెంకటేశ్వర స్వామికి తల నీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న విషయం తెలిసిందే. పేదవాడుగానే ఉండాలా, ధనికుడు ఇంకా ధనికుడే కావాలా? బీదవాడి కోసం సమానత్వం కావాలని కోరుకునే రాహుల్ గాంధీ గారిని ఇంత తక్కువ చేసి చూపించడం అనేది మాకు బాగా అనిపించట్లేదు. కుల సర్వే రాహుల్ గాంధీ నినాదం. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కుల సర్వే చేసి వారి నినాదానికి పరిపూర్ణమైనటువంటి న్యాయం చేస్తే, దాంట్లో భాగంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తే, అది చేతగాని మోడీ మీకు ఎలా గొప్పవాడవుతా ఉన్నాడు? రాహుల్ గాంధీ గారి కలని సాకారం చేసినట్టు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఒకవైపు ఉంటే, అసలు ఈ రిజర్వేషనే పట్టదన్నట్టుగా వ్యవహరిస్తున్న మోడీ గారు మీకు పెద్దగా కనబడతా ఉన్నాడు. బీద ప్రజలు 90% ఉన్న ప్రజల కోసం పక్షాన నిలబడ్డ రాహుల్ గాంధీ గారు మీకు తక్కువ ఎలా కనబడుతున్నారో మాకు అర్థం కానటువంటి ప్రశ్న. ఇలా రాహుల్ గాంధీ గారు ప్రతి బీదవాడి గుండెల్లో ఒక హీరోగా ఉన్నాడు. ప్రధానమంత్రి పదవిని త్యాగం చేశాడు. 2004లో ప్రధానమంత్రి కావాలంటే ఎవరు ఆపేవారు? 2009లో కావాలంటే ఎవరు ఆపేవారు? పదవులు వెంట ఎప్పుడు పల్లె, పదవుల కోసం పాకాడలే, పదవీ ధ్యేయంగా పనిచేయలే. అంత మాత్రాన చిన్నవాడైపోతాడా? నిజంగా ఇయ్యాలని నేను చెప్తున్నా, తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్ల కింద పెడితే తుఫాను వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది పక్క. ఇది నా మాట కాదు. మీరు ఇవాళ ఇక్కడికి వెళ్ళి బయట పోయి రోడ్డు మీద ఉత్తగా 10 నిమిషాలు టైంపాస్ నిలబడరు. రాంగ పొంగ పోయేటోళ్ళని పట్టుకోండి. ఎవరైనా సరే, కులం మతం ఏదన్నా కానీ, ఆటో ఆయనకి వెళ్ళి మొదలు పెడితే అంతరిక్షంలోకి పంపి రాకెట్లు తయారు చేసి ఆయన దాకా అడుగురి. ఏం సంగతి అన్న, ఎవరో కొట్టెత్తావు మరి ఏం సంగతి అంటే, వీని జల్దీ పంపిర్రు ఏదైనా చేసి అంటారు.